లక్షల సంతకాలు ద్వారా ఈ రాష్ట్రంలో పెట్టడం జరిగింది. ఆ సంతకాలు చేసినటువంటి పేపర్లన్నీ కూడా 10వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకి, ఈ రోజున జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా పంపించే కార్యక్రమాన్ని పార్టీ నిర్ణయిస్తే ఇవాళ ఏ జిల్లాలో చూసినా కూడా ఒక కోలాహలం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, ఇవాళ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా కథం తొక్కుతూ ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలా, చంద్రబాబు నాయుడు ఖబర్దార్, ఎందుకంటే నీవు అప్రజాస్వామిక విధానాలతో ముందుకు సాగితే నీ ప్రభుత్వాన్ని కోకటేళ్లతో పెకిలించగలిగినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఉన్నారనే భావంతో ఈరోజు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని జిల్లాల్లో కూడా ర్యాలీలు మొదలయ్యాయి. మొట్టమొదటిగా ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి అవినాష్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా నుంచి మొదటి వాహనం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా వాహనానికి, ముఖ్యంగా అవినాష్ గారికి, వారితో పాటు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం పలికాం. ఈ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ వచ్చినటువంటి ఈ వాహనంలో 117 బాక్సులు ఉన్నాయి. 4,31,217 మంది సంతకాలు చేసినటువంటి సంతకాల పేపర్లు కూడా బాక్సుల్లో పెట్టి తీసుకొచ్చి ఈరోజు కేంద్ర కార్యాలయంలో వాళ్ళు ఆ వాహనాన్ని మాకు అప్పు చెప్తా ఉన్నారు. ఈ అప్పు చెప్పుకున్నటువంటి వాహనం రేపు 18వ తారీఖున ఇక్కడి నుంచి మరలా గవర్నర్ కార్యాలయానికి తీసుకెళ్లి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారికి విమానం ఇచ్చే కార్యక్రమాన్ని 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి జరగబోతాం.